ఎవ్రీవన్. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భముగా ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు ఏర్పడింది, ఆంధ్రప్రదేశ్ చరిత్ర గురించి మరియు ఆంధ్రప్రదేశ్ ఏర్పడడానికి గల కారణాల గురించి తెలుసుకుందాం. భారతదేశంలో భాషా ప్రతిపాదికన ఏర్పడినటువంటి తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. 1953 అక్టోబర్ 1వ తేదీన తెలుగు మాట్లాడే 11 జిల్లాలు కలిసి ఆంధ్ర రాష్ట్రంగా అవతరించాయి. ఇవి ఇంతకు ముందు మద్రాస్ రాష్ట్రంలో ఉన్నవి. ఇంతకు ముందు అవతరణకు ముందు మద్రాస్ ప్రెసిడెన్సీలో 40% జనసంఖ్య, 58% విస్తీర్ణము కలిగి ఉన్నప్పటికీ తెలుగు వారికి రాష్ట్ర రాజకీయాలలో తగినంత పలుకుబడి లేకపోవటము మరియు అవహేళనకు గురికావటం వలన ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు భావన మొదలైనది. ఉద్యోగాల్లో మద్రాస్ రాష్ట్రంలో తెలుగు వారికి అన్యాయం జరుగుతుందని గణాంకాలతో వివరించడం జరిగింది. ఈ విధంగా ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ను విస్తృతము చేశారు. అయితే తొలిసారిగా ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు భావన 1912 మేలో గోదావరి నిడదవోలులో జరిగినటువంటి గోదావరి, కృష్ణ, గుంటూరు జిల్లా నాయకుల సదస్సులో వచ్చినది. అయితే ఇందులో ఎలాంటి తీర్మానము చేయలేదు. తర్వాత 1913 బాపట్లలో నిర్వహించినటువంటి విశాల ఆంధ్ర సభలో అత్యధిక మద్దతుతో చర్చలు జరిగినవి. అయితే దీనికి రాయలసీమ, గంజాం, విశాఖపట్నం ప్రజాప్రతినిధులు అంతగా ఆసక్తి చూపలేదు. కావున పట్టాభి సీతారామయ్య ఆ ప్రాంతంలో పర్యటించి ప్రజల యొక్క అభిమానాన్ని కూడగట్టుకొని ఆంధ్రోద్యమానికి శ్రీకారము చుట్టాడు. తర్వాత రెండవ ఆంధ్ర మహాసభలు 1914వ సంవత్సరంలో విజయవాడలో జరిగినవి. ఈ సభలో అత్యధిక మద్దతుతో ప్రత్యేక రాష్ట్ర డిమాండు మొదలైంది. అయితే 1937 నవంబరు 16వ తేదీన శ్రీబాగ్ ఒప్పందము రాయలసీమ, ఆంధ్ర నాయకుల మధ్య జరిగినది. స్వతంత్ర అనంతరము 1947 నవంబరు 27వ తేదీన అప్పటి ప్రధాని నెహ్రూ గారు భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును సూచనప్రాయంగా అంగీకరించడం జరిగింది. కానీ 1948లో థార్ కమిషను భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఒక నివేదికను సమర్పించడం జరుగుతుంది. కాబట్టి రాష్ట్ర సాధన కోసము శ్రీ పొట్టి శ్రీరాములు గారు 1952 అక్టోబరు 19వ తేదీన మద్రాసు రాష్ట్రంలోని బొలుసు సాంబమూర్తి ఇంట్లో ఆమర నిరాహార దీక్ష చేపట్టినారు. 58 రోజులు దీక్ష అనంతరము పొట్టి శ్రీరాములు గారు ప్రాణత్యాగం చేసి తుది శ్వాస విడిచారు. దీంతో తెలుగు ప్రజల్లో ఆవేశం కట్టలు తెంచుకొని ఆందోళనను గురి చేశారు. హింసాత్మక చర్యలకు పాల్పడ్డారు. ఈ విధంగా ప్రజల్లో వచ్చినటువంటి అనూహ్య స్పందనను గమనించినటువంటి అప్పటి ప్రధానమంత్రి గారు లోకసభలో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నానని ప్రకటన చేశారు. ఈ విధంగా నవంబరు 1953 అక్టోబరు 1వ తేదీన కర్నూలు రాజధానిగా ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు జరిగినది. అయితే 1946వ సంవత్సరంలో విశాలాంధ్ర మహాసభలు మొదలైనవి. 1950లో వరంగల్లో జరిగినటువంటి తెలంగాణ, ఆంధ్ర నాయకుల మధ్య చర్చలు జరపడం కారణంగా విశాలాంధ్ర నిర్మాణం జరగాలని, హైదరాబాద్ను రాజధానిగా చేయాలని తీర్మానం కోరారు. అయితే ఈ ప్రతిపాదనను 1955వ సంవత్సరం సెప్టెంబర్ 30వ తేదీన ఫజల్ ఆలీ కమిషన్ సమర్థించి నివేదికను ఇవ్వడము జరుగుతుంది. ఈ విధంగా సంప్రదింపులు, చర్చలు, పెద్ద నాయకుల ఒప్పందాలు ఎట్టకేలకు 1956 నవంబర్ 1వ తేదీన ఆంధ్ర రాష్ట్ర అవతరణ జరిగినది. దీనికి ఈ విధంగా సంపూర్ణ ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ రాజధానిగా వేదికగా జరిగినది. ఈ విధంగా జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి కెవి రంగారెడ్డి గారు. అయితే 2014 జూన్ 2వ తేదీన తెలంగాణ ఆంధ్ర నుంచి విడిపోయినప్పటికీ మొదట ఏర్పడినటువంటి నవంబర్ 1వ తేదీన
ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుపుకోవాలని అప్పటి వైఎస్ జగన్ ప్రభుత్వము నిర్ణయించింది. కావున మనము ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నవంబర్ 1వ తేదీన జరుపుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. Good morning everyone. Potti Sri Ramulu was born on January 16, 1901 in Madras. His father was Guruvayya and mother Mahalakshamma. He completed his primary education in Madras and later he studied sanitary education in Bombay. He dedicated his life to serve the nation. So he resigned his job and joined Gandhiji Sabhavata Ashram. Gandhiji remarked that if he had 10 such displays, he would win Swaraj for India. In a year, he would for village uplift. He preached the gospel of the Chakra with missionary gel. He wore only cotton cloth dress. He died 15 December 1950.